యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా 2 భాగాలుగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ వాయిదా పడడంతో కొట్టాల శివ ఈ సినిమాను నిదానంగా పూర్తి చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం దేవర గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదట ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక్కడే అన్నారు. ఆ తర్వాత తండ్రి కొడుకులు అన్నారు. ఏది చేసినా ఎన్టీఆర్ను బాగా చూపిస్తే చాలు అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. తాజాగా దేవర సెట్ నుంచి ఒక ఫోటో మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ లో కనిపించాడు. ఇక ఈ లుక్ కొంతమందికి నచ్చింది, ఇంకొంతమందికి ఎన్నో అనుమానాలను తాకుచ్చింది. మొదటి పోస్టర్లో ఎన్టీఆర్ లుక్ మొత్తం వేరేలా కనిపించింది. సన్నగా, ముఖం మొత్తం ఒకేలా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ బొద్దుగా కనిపించాడు. ఇది తండ్రి లుక్నా కొడుకు లుక్కా అనే విషయం క్లారిటీ రాలేదు. ఇంకో పక్క కోటల ఎన్టీఆర్తో ప్రయోగం చేస్తున్నట్టు సమాచారం అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు బాడీలో ఒక లోపం ఉన్నట్టు తెలుస్తుంది. దీనివల్లనే అతని బాడీ చేంజ్ అవుతుందని అంటున్నారు. పుష్పలో బన్నీకి ఎలాగ అయితే ఉందో దేవరలో కూడా ఎన్టీఆర్ కూడా బాడీ డిసీజ్ ఉండటం తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ for watching.